హలో గాయ్స్, వెల్కమ్ టు పరీస్ రివ్యూ అండ్ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి నేనైతే న్యూ మొబైల్ తీసుకున్నాను. సో వన్ప్లస్ నోట్ CE3 లైట్ 5G మొబైలు. సో ఎలా ఉంది అని చెప్పి నేను ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అండ్ నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను. సో నేనైతే 20,000 లోపు అయితే మొబైల్ తీసుకుందాం అనుకున్నాను. సో ప్రజెంట్ నేను సామ్సంగ్ యూస్ చేస్తున్నాను, బట్ ప్రజెంట్ అది సరిగ్గా వర్క్ అవ్వడం వల్ల 20,000 లోపు అయితే బెస్ట్ మొబైల్ ఏది వస్తుందని చాలా యూట్యూబ్లో రీసెర్చ్ చేసిన తర్వాత ఇదైతే కెమెరా క్వాలిటీ కానీ రీసెంట్గా ట్రెండింగ్లో ఉందన్నారని చెప్పి ఇదైతే నేను తీసుకున్నాను. సో చాలా బాగా వచ్చింది రావడం అయితే. సో ఇందులో ఏమేమి వచ్చాయనో చూపిస్తాను. ఒక పోర్టబుల్ ఛార్జర్ వచ్చింది, మనకి USB కేబుల్ అండ్ దాంతోపాటు వైర్ ఇచ్చారు. వైర్ రెడ్ కలర్లో ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూడ్డా, నేను ఇప్పటివరకు ఎప్పుడు వైటే చూశాను అనమాట. అండ్ దెన్ మన మొబైల్ అయితే ఓపెన్ చేసేస్తే ఆహా ఎంత బాగుందో చూడండి, చాలా క్యూట్గా ఉంది అసలు. ఇది వచ్చేసరికి గ్రే కలర్ తీసుకున్నారు అండ్ దీని ఫినిషింగ్ కానీ డిస్ప్లే అయితే చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి అసలు లుక్ వైజ్గా అయితే లిటరలీ గైస్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలరు, ర్యామ్ వచ్చేసరికి 8GB అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 256GB. సో స్టోరేజ్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నేను 256 తీసుకున్నాను. ఐ థింక్ 126 ఆ రేంజ్లో కూడా ఉంది. ఇది జనరల్గా ఉన్న రీటైల్ ప్రైస్ వచ్చేసరికి 21,999, బట్ నాకు వచ్చేసరికి ఆఫ్లైన్లో నేను తీసుకుంది 8,800కి వచ్చింది. ఇది ఎవరికన్నా కావాలి అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంది. 19,500కి వస్తుంది ఇలా కార్డ్స్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నప్పుడు అయితే. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇంకా యూస్ చేయలేదు కాబట్టి బిఫోర్ యూజ్ అయితే నాకు చూడడానికి లుక్ వైజ్గా కానీ స్టోరేజ్ వైజ్గా కానీ క్వాలిటీ వైజ్గా కానీ బాగుంది. అండ్ కెమెరా ఓపెన్ చేసి చూశాను, ఆహా కెమెరాలో అయితే చాలా బాగా వస్తుంది. వీడియో కానీ పిక్స్ కానీ చాలా బాగా వస్తున్నాయి. అసలు మనం మొబైల్ ఏదైనా వచ్చింది అంటే మనం ఎంత బాగా చూసుకుంటామో కదా, అదేదో కొత్త పెళ్లి కూతురు వచ్చినట్టు దాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాము. నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఎంత బాగుంది అని చెప్పి. సో ప్రెజెంట్ కొత్త పెళ్లి కూతురులానే చూస్తాం, తర్వాత దాన్ని ఎక్కడంటే అక్కడ పడేస్తాం. మీరు కూడా నాలాగే చేస్తారా? అలా అయితే కనుక నాకు కామెంట్ చేయండి. సో ఫోన్తో పాటు మనకి ఇదేదో కొత్తగా కార్డు కూడా ఇచ్చారు, రెడ్ కేబుల్ క్లబ్ అంట. ఆ కార్డు ఏందో నాకు తెలియదు, ఏదో స్కాన్ చేస్తే రివార్డ్స్ అన్నారు, అదేందో నేను తెలుసుకోవాలి. అండ్ ఈ మొబైల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి జనరల్గా ఆ బ్యాక్ కవర్ ఉంటుంది కదా, అది మనం జనరల్గా బయట సపరేట్గా పర్చేస్ చేస్తాం, బట్ ఈ మొబైల్కి మాత్రం బ్యాక్ కవర్ కూడా ఇచ్చారు. సో లైట్ వైట్ కలర్ అనమాట, కాబట్టి మనం ఏదైతే మొబైల్ కలర్ తీసుకుంటామో అది మనకి క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఈ మొబైల్లో ఇంకా బ్లాక్ కలర్, బ్లూ ఐ థింక్ అండ్ స్పెషల్లీ దట్ లైట్ గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి నేను సపరేట్గా తీసుకున్నది, ఆఫ్లైన్ తీసుకున్నాను కదా, సో సేఫ్ సైడ్ ఇంకొక స్క్రీన్ కార్డ్ కూడా నేను తీసుకున్నాను. అండ్ ఈ మొబైల్కి స్క్రీన్ కార్డ్ కూడా వాళ్ళే ఇచ్చారు, బట్ అది కొంతకాలం వరకు బాగానే ఉంటుంది, పనిచేస్తుంది అన్నారు. సో ఒక 3-4 months అది యూస్ చేసిన తర్వాత లేదా అది రిపేర్కి వస్తే ఇంకొక స్క్రీన్ కార్డ్ వేయించాను, అది కూడా తీసుకున్నాను. సో ఛార్జర్ కేబుల్ లెంత్ అదంతా బాగానే ఉంది, మరీ లెంత్ ఏం లేదు, బట్ లెంత్ వైజ్గా కూడా ఇది చాలా బాగుంది. సో కేబుల్ అయితే ఛార్జర్ పెట్టే చూశాను, ఒక ½ an hourకి అయితే 60 to 70% వరకు అయితే ఛార్జింగ్ అవుతుంది. అండ్ డిస్ప్లే కానీ స్మూత్నెస్ కానీ చాలా బాగుంది అనిపించింది. సో ఓవరాల్గా మనం యూస్ చేసిన తర్వాతే చెప్పగలం అన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఏ మొబైల్ అయినా కానీ నేను చెప్పినట్టు కొత్త పెళ్లి కూతురు కదా, కొత్త పెళ్లి కూతురు ఎప్పుడు అందంగా కామ్గానే కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా అలానే ఉందన్నమాట. బట్ నేను చాలా రివ్యూస్ చూసే తీసుకున్నాను, బట్ చూడాలి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.